తాజా వంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ చికెన్ గోంగూర కర్రీ అండి. చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోవాలి. పెద్ద ముక్కలు అయితే బాగోవు గోంగూర చికెన్కి. అలాగే గోంగూర ఒక కట్ట, ఒక అర కేజీ చికెన్, ఒక కట్ట గోంగూర అంతా ఇలా శుభ్రం చేసుకుని కాళ్ళని తీసుకుని కడిగేసుకుని ఒక జాలీలో వేసుకుంటే ఇలా నీళ్ళు వాడిపోతాయి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మరి ఇప్పుడు కూర ఎలా వండాలో చూపిస్తానండి. మరి ఎందుకంటే ఆలస్యం, వీడియోలోకి వచ్చేయండి. వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. స్టవ్ వెలిగించుకుని ఒక ఎడలపాటు పాన్ పెట్టుకుని, పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎల్లిపాయలు తిరగొట్టేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసుకోవాలి. కరివేపాకు, అది పచ్చిమిరపకాయలు చిల్లి చేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా అన్నీ వేగిన తర్వాత అండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవి అలా వేగుతూ ఉండగానే 2 టీ స్పూన్లు సాల్టు, అంటే గోంగూర పులుపు కదా, దానికి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. 2 టీ స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, ఒక ½ టీ స్పూన్ ధనియా పొడి, ఒక అర టీ స్పూను గరం మసాలా పొడి ఇవన్నీ వేసేసుకునండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేకండి, చికెన్ నుంచి బాగాలేరు మాంసం కదా ఇది, అందుకని ఎసరు వస్తుంది. చికెన్ నుంచి ఎసరు మళ్ళీ పీల్చేదాకా మగ్గనివ్వాలి. అప్పుడే కూర బాగుంటుందండి. స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇక్కడ చికెన్ నుంచి నూనెంతా ఇడిపోయింది, ఎసరు పీల్చేసి నూనెంతా ఇడిపోయింది. ఇప్పుడు ఈ రకంగా ఉడికిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసాక మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు ఉంటే గోంగూర చికెన్ 2 కలిపి మగ్గిపోతుంది. చూసారా గోంగూర అంతా ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు అడుగుది పైది సమానంగా కలుపుకునండి. మనకి ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది, గోంగూర ఉడికిపోయింది. కొద్దిగా వాటర్ పోసుకుంటే ఒక ½ గ్లాసు. చికెన్లో ఏమన్నా పచ్చి ఉన్నా కానీ ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయిలో పెట్టండి, మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు ఉంటే కూర రెడీ అయిపోతుంది. చికెన్ గోంగూర కర్రీ రెడీ. చూసారా, ఈ రకంగా వండుకోవాలి. మనం పోసిన ఎసరంతా పీల్చేసిందండి. ఇంకా ఇలా ఉంటేనే మనకి గ్రేవీ కింద కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు వాతావరణం అసలు బాగోలేదండి, బాగా చలిగాలిగా ఉంది కదా. 10 ఇంట్లోని రంపలో దగ్గులు ఇలాగే ఉన్నాం. రంపనోటికి పుల్లగా ఈ చికెన్ గోంగూర కూర చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.